హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మార్నింగ్ 7 అవుతుందండి. ఇక నేనైతే కాఫీ కలుపుకుంటున్నాను. కొంచెం పాలు గిన్నెలో పోసుకున్నాను. ఎందుకో ఆ గిన్నెలో పోయంగానే కొంచెం పగిలిపోయినట్టు అనిపించింది. ఇక అందుకే ఇంకో గిన్నె అయితే పెట్టుకొని మళ్ళీ పాలైతే పోసుకున్నాను. నాని అయితే నిద్ర లెగిచాడు. బయటైతే బ్రష్ చేసుకుంటున్నాడు కానీ స్కూల్కి అయితే వెళ్ళనన్నాడు. కడుపు నొప్పిగా ఉందని చెప్తున్నాడు. నిన్న మధ్యాహ్నం కూడా స్కూల్లో కడుపు నొప్పి వచ్చిందంట. మరి ఇంటికి రాగానే ఎలా ఉంది అని అంటే బాగానే ఉందన్నాడు. టాబ్లెట్ వేద్దామంటే ఇంక నొప్పి లేదు కదా, ఇంక టాబ్లెట్ ఎందుకులే అని చెప్పి నేనైతే టాబ్లెట్ వేయలేదు. రాత్రి బాగానే తిన్నాడు, పడుకున్నాడు కూడా చక్కగా. తెల్లారి పొద్దున్నే లేచి ఇక చెప్తున్నాడు, మమ్మీ నాకు కొంచెం కడుపు నొప్పిగా ఉంది, ఈరోజు నేను స్కూల్కి వెళ్ళను అని చెప్పేసి అన్నాడు. సరే మళ్ళీ స్కూల్కి వెళ్తే నిన్నట్లాగా ఇబ్బంది పడతాడేమో అని చెప్పేసేసి ఇంక నేను కూడా వద్దులే నాన్న అన్నాను. వాడైతే ఇంట్లోనే ఉన్నాడు. కొంచెం సేపే వస్తుంది ఆ కడుపుల నొప్పి ఏంటో తెలియదు కానీ మళ్ళీ ఆ తర్వాత అంతా బాగానే ఆడుకుంటాడు. అదేంటో నాకైతే అర్థం కావట్లేదు. మరి వేడి చేసో ఏంటో తెలీదు. ఈరోజు సాయంత్రం అయితే కొద్దిగా సగ్గుబియ్యం పాయసం అయితే కాసివ్వాలి వాడికి. వేడంతా తగ్గిపోతుంది. ఇక మొత్తానికైతే మేము కాఫీ అయితే కలుపుకుంటున్నామండి. ఇక కాఫీ తాగేసాకైతే టిఫిన్ అయితే రెడీ చేయాలి. ఇంక పిల్లోడు బ్రష్ చేసుకొని వచ్చాడు. ఇంకా కడుపు నొప్పి అని అన్నాడు కానీ అయినా కానీ దోశలు కావాలంట. వద్దని చెప్పినా కూడా వినలేదు. ఇంక ఇక్కడైతే ఆయిల్ అయిపోయిందండి. నిన్న ఒక 2 కేజీల ఆయిల్ అయితే తీసుకొచ్చారు ఈయన. ఇంకా ఆయిల్ అయితే పోసుకున్నాను డబ్బాలో. ఇంక ఇది ఒక 4 రోజులైతే వస్తుందిలేండి. టిఫిన్లు వేస్తున్నాను కదా, అదే టిఫిన్ కనుక లేకపోతే నాకు ఒక 7 రోజులు వస్తుంది ఆయిల్, కేజీ ఆయిల్. ఇక టిఫిన్ కనుక ఇంట్లో పెట్టానంటే మాత్రం ఇక డైలీ ఒక 4 డేస్ మాత్రమే వస్తాయి. ఇక నిన్న మొన్న ప్లెయిన్ దోశలే తిన్నారులే, ఇక ఎగ్ దోశలు అయితే వేద్దామని చెప్పి పిల్లోడికి ఈయనకి ఇద్దరికి చెర్రుండి అయితే ఎగ్ దోశలు అయితే వేసాను. ఇంకా ఎగ్ దోశలు తిని ఎటు పిల్లోడు ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి హడావుడిగా వంట చేయాల్సిన పని ఏమి లేదండి. ఎందుకంటే ఇంక వాడు ఎటు ఇంట్లోనే ఉన్నాడు. 12కి అట్లా వంట చేసుకున్నా కూడాను 1:30కి అట్లా మా వారికైతే లంచ్ పంపించచ్చు. అందుకే నేనైతే నిదానంగా ఈరోజైతే టిఫిన్ చేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్న తర్వాత 12 ఆ టైంలో అయితే వంట చేయాలని చెప్పేసి అనుకున్నాను. అందుకే ప్రశాంతంగా అయితే ఏ హడావిడి లేకుండా ఈరోజైతే టిఫిన్ అయితే వేసాను. లేదంటే ఈ టిఫిన్ వేస్తూనే ఉంటాను, వెళ్ళిపోయి కూర్చొని కూరగాయలు కట్ చేసుకోవడము, లేదంటే బియ్యం కడిగి నానబెట్టుకోవడము, ఇంక లేదంటే వాడికి ఇంకా సాక్స్లని షూలని అవన్నీ అందించడం అట్లా చేస్తూ ఉంటాను. ఈ మార్నింగ్ టైంలో వెళ్ళలేదు కాబట్టి ఇక ప్రశాంతంగా గ్యాస్ దగ్గర కూర్చొని దోశలు అయితే వేసాను అనమాట. ఎటు గిన్నెలు తోముకోవడం, బట్టలు ఉతుక్కోవడం ఈ టిఫిన్కి ముందే అయిపోయింది కాబట్టి ఇంక వేరే పని ఏం లేదు. ఇంకొక గంట మాత్రమే మిగిలింది. ఈరోజు మా వారు మటన్ తీసుకొచ్చారు. ఇక మటన్ కర్రీ అయితే చేయాలన్నట్టు. ఇక అది మధ్యాహ్నం చేస్తానులేండి. ఆల్రెడీ కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే ఉందిలే. ఇక ఇంకా కొత్తగా పట్టాల్సింది ఇంకేం లేదు. ఇక ఉల్లిపాయలు కట్ చేసుకుంటే సరిపోతుంది. 2 రోజులు దోశలే తిన్నాం కదా, మళ్ళీ ఇడ్లీకి నానబోద్దామంటే మా వాడు అసలు ఊరుకున్నాడా, దోశలకు నానబోసిందా ఊరుకోలా. ఇక వాడు తినలే, ఎందుకు వాడు తినకుండా మళ్ళీ అనవసరంగా అని చెప్పేసి మళ్ళీ దోశలకే నానబెట్టి రాత్రి అయితే మిక్సీ పట్టుకున్నాను. ఎప్పుడు తెల్లారపాడికి చక్కగా పొంగి ఉంటుంది పిండి. ఎందుకనో కానీ ఈరోజు అంతగా పొంగినట్టు నాకేం అనిపించలేదు. కానీ అయినా బాగానే ఉన్నాయి. కొంచెం గట్టిగా అనిపించినాయి దోశలు. మామూలుగా అయితే అసలు కొంచెం పొంగితే ఎంత మెత్తగా అసలు ఎంత టేస్టీగా ఉంటాయో. ఒట్టి దోశలే తినాలనిపించింది, చట్నీతో కూడా పని లేదు, అంత టేస్ట్ అనిపిస్తాయి. ఇంక ఈరోజు కొంచెం నాకు పొంగినట్టు అనిపించలేదు, అయినా బాగానే ఉంది. ఎగ్గు దోశ వల్ల దానివల్ల ఇది సెట్ అయిపోయింది అనిపించింది. ఇంకా మా వారికి కూడా ఇక్కడ దోశలు అయితే వేశాను. ఇంకా నెక్స్ట్ నేనైతే వేసుకుంటున్నానండి. ఒక్క దోశ వేసుకున్నాను నేను. నాకు ఎందుకో తినాలనిపించలేదు. ఎట్లాగో మధ్యాహ్నానికి మటన్ కర్రీ కదా, ఇంక ఇప్పుడు ఈ దోశలు తిని మళ్ళీ మధ్యాహ్నానికి హెవీ అయిపోయింది అని చెప్పి ఒక్క దోశ వేసుకున్నాను. అది కూడా కారం దోశ అయితే వేసుకున్నానులేండి నా కోసం. ఇక ఈయనైతే కొంచెం స్పైసెస్ తగ్గించారు కదా ఈ మధ్య, ఇంకా అందుకని ఆయనకి మాత్రం ఏమీ వేయకుండా ఒట్టి ఉప్పు మాత్రమే వేస్ట్ చేశాను. ఇంక పైన కారం కానీ ఇంకేది కానీ వేయలేదు. నేను మాత్రం కొంచెం ఇంట్లో మొన్న పట్టుకున్న మాడుపు కారం అయితే ఉంది. ఇక ఆ మాడుపు కారం అయితే వేసుకొని నేను ఒక దోశ అయితే కాల్చుకున్నాను. ఎర్రగా కాల్చాను అనమాట. చాలా టేస్ట్గా ఉంది. రెసిపీ దోశ, స్పెషల్ దోశ అనమాట. ఈ దోశ తినమని మా వారికి అయితే వేశాను, కానీ ఆయన వద్దన్నారు. నాకు వద్దులే, ఇంక నువ్వే తిను, నువ్వు స్పెషల్గా వేసుకున్నావు కదా అని అన్నారు. కానీ నేను ఊరుకుంటాను. సగం దోశ అయితే ఆయనకి ఇచ్చాను, ఆయన కొంచెం తిన్నారు. పిల్లోడికైతే వేయలేదులేండి, ఎందుకంటే అసలే కడుపులో నొప్పి అన్నాడు. ఇంక మళ్ళీ కారం దోశ ఎందుకు లేని వాడికైతే కొంచెం కూడా పెట్టలేదు. ఇక హాఫ్ అయితే నేను తీసుకొని తినేసాను. ఇంక మధ్యాహ్నం అయితే ఇక వంట చేయాలి కదా, ఈ టిఫిన్ అయితే కంప్లీట్ చేసామండి. ఇంక అందరం 9:30 కల్లా టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. మా వారైతే షాప్కి వెళ్ళిపోయారండి. నాని కడుపు నొప్పి అన్నాడు కదా, కుదురుగా కూర్చోవాలిగా. టిఫిన్ చేసి అయితే బయటికి వెళ్ళి చక్కగా బ్యాటు బాల్ తీసుకుని క్రికెట్ అయితే ఆడుతున్నాడు ఎండలో పడి. మరి
ఇక నేను అరిచేసరికి లోపలికి వచ్చి బొమ్మలు పెట్టుకొని అయితే కూర్చొని చూస్తున్నాడు. ఇక ఆ ఎండలో పడి ఆడి మళ్ళీ తర్వాత తలనొప్పి అని మళ్ళీ ఆ తెల్లారి స్కూల్ మానేసి ఇక నన్నే అరుస్తారు, నువ్వు దగ్గరుండి ఏం చేస్తున్నావని. ఇక అందుకని చెప్పేసి లోపలికి రమ్మనంగానే ఇంక వచ్చాడు వాడైతే. ఇక్కడ వీడియో విషయంలోకి వస్తే అన్నం అయితే పొయ్యి మీద పెట్టాను, కర్రీ కూడా తాలింపు వేసాను. నేనైతే అన్నీ రికార్డ్ చేస్తున్నాను అనుకున్నాను, వీడియోలో వస్తుంది అనుకున్నాను. కానీ తీరా చూస్తే నేను వీడియో ఆపుకొని మరీ ఇవంతా ప్రాసెస్ చేశానని తర్వాత అర్థమైంది. అయ్యో ఎంత పెద్ద మిస్టేక్ చేశానా అనిపించింది. కర్రీ చాలా బాగా చేసి చూపిద్దామని ఎంతో ఆలోచించుకొని మరీ నేను వీడియో ప్రిపేర్ చేస్తే అది చివరాఖరికి ఇట్లా మధ్యలో నుంచి రికార్డ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక ఇంకా మొత్తానికైతే మా కూర మటన్ కర్రీ ఉడిగిపోయిందండి. అసలు ఇందాక దాకా ఎంత ఎండ వచ్చిందంటే అసలు తట్టుకోలేకపోయాము. ఇప్పుడు చూడండి వాతావరణం ఎలా మారిపోయిందో, అసలు చక్కగా అయితే ఎంత చల్లగా ఉందో బయట, అంత ప్రశాంతంగా ఉంది. వంట అయితే రెడీ అయిపోయింది, బాక్సులు కట్టి మా వారికి కూడా ఇచ్చి పంపించేశాను. మా మరిది అయితే తీసుకొని వెళ్ళాడు ఇవ్వడానికి. ఇంకా నాకైతే ఆకలి అనిపించింది. ఇక పొద్దున కూడా కొంచెమే దోశ తిన్నాను కదా, ఇక ఆకలి అనిపించి అన్నం అయితే పెట్టుకున్నాను. ఈ లోపల నా ఫ్రెండ్ అయితే చికెన్ కర్రీ పంపించింది. చికెన్ కర్రీ కాదండి, చికెన్ ఫ్రై పంపించింది. ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. ఇక అదే వేసుకొని తిన్నాను. మటన్ కర్రీ ఇంకా సాయంత్రం తినొచ్చు అన్న ఉద్దేశంతో ఈ చికెన్ ఫ్రై అయితే వేసుకొని తినేసాను. నేను అట్లా అన్నం తింటూనే ఉన్నాను. ఈ లోపల మా తోడుకోడలు ఫోన్ చేసింది, వస్తున్నావా అని. ఎక్కడికంటే మా ఆంటీ వాళ్ళ ఇంటికి ఈరోజు రిలేటివ్స్ వస్తున్నారు, అక్కడైతే కొంచెం గారెలు అయితే వండాలని చెప్పి మా ఆంటీ పిలిచారనమాట. ఇక మా తోడుకోడలు అందరం కలిసి అక్కడైతే గారెలు వండటానికి వెళ్తున్నాం ఈరోజు. అందుకే నేనైతే ఫాస్ట్గా ఇక లంచ్ అయితే ప్రిపేర్ చేసుకొని తినేసేసి నేను నానిని తీసుకొని అయితే వెళ్ళాలన్నమాట అక్కడికి. అన్నం తినడం కంప్లీట్ అయిపోయింది. ఈలోపు అమ్మ ఫోన్ చేసింది. అమ్మ ఫోన్ చేసి మరి ఎప్పుడు సెలవులు డింపు అని అడుగుతుంది. ఇట్లా 24 నుంచి మా అని చెప్పాను. సరే మీరు 24 సెలవులు అంటున్నారు కదా, 25 కల్లా అయితే మీరు వచ్చేసేయండి మార్చర్లు అని చెప్పేసి అంటుంది. సరేనని చెప్పేసి అన్నాను. ఇక మేమైతే మా ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇక్కడ మా తోడుకోడలు చూసారా ఎంత కుస్తీ పడుతుందో, పిండి అయితే భలే కలిపింది. ఇక్కడ గారెలు కూడా వేసామండి. ఫస్ట్ ఒక వాయి అయితే వేసాము, ఇది మళ్ళీ తర్వాత రెండోసారి వేయాలంట, అందుకని కొంచెం లైట్గా కాల్చి ఇక తీసారనమాట అన్నయ్య. ఇక గారెలు అయితే మొత్తానికైతే వేసామండి. ఇట్లా గారెలు స్టార్ట్ చేసి 2-3 వాయిలు వేయడంతోనే వాతావరణం కొంచెం మార్పు ఉందని చెప్పానుగా. ఇక ఈ లోపులోనే అంత ఎండ కాసిందల్లా చల్లబడిపోయి ఇక చినుకులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇక మేము హడావుడిగా అందరం అయితే ఎవరు చేతికి దొరికింది వాళ్ళదైతే తీసుకొని లోపలికైతే వచ్చేసేసాము. ఇంకా పొయ్యి దగ్గర మాత్రం మా తోడుకోడలు వర్షం పడుతుందని గొడుగు పట్టుకొని నించుందండి, ఆయిల్లో వర్షం నీళ్ళు పడకుండా ఉండాలని. ఈ లోపల సన్న చినుకులు స్టార్ట్ అవడమే జరిగింది. చూసారా మబ్బు ఎలా పట్టిందో. ఇంక ఈ లోపల మేము అన్ని లోపలికి చేరుస్తూనే ఉన్నాము. సన్నగా చినుకులు అయితే స్టార్ట్ అయిపోయినాయి, చూడండి అదిగోండి స్టార్ట్ అయిపోయినాయి చినుకులు పడతాము. ఇంకా మా తోడుకోడలు చూసారు గొడుగు తీసుకొని బయలుదేరింది. ఇక అదైతే ఆయిల్కి పెట్టిందండి నీళ్లు పడకుండా ఉండటానికి. ఇంకా అన్నయ్యకి గొడిగిస్తే ఆ అన్నయ్య అయితే వర్షంలోనే పాపం వేసిన గారెలు ఉన్నాయి కదా అయితే తీసి ఇంక ఈ లోపలికి తెద్దాంలేనని గొడుగు పట్టుకొని ఇంక అట్లాగే ఇక గారెలు తీసాక అన్ని లోపలికైతే చేర్చారు. మేమైతే గారెలు చేయడం అయిపోయిందండి. ఇక అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళు చూసారా, వీళ్ళు ఇంక చేతుళ్ళకి లెగిసారు. ఇక నీళ్లు పోసుకున్నారు కదా, మామూలుగా పోసుకోవాలి ఇది అట్లా తడుపుకున్నారనమాట. ఎక్కడైనా మేము ఒక చేరామంటే మా ఫ్యామిలీలో ఇక అంత సందడిగా ఉంటుంది. ఆ పిల్ల బాలింత గ్రీన్ డ్రెస్ పిల్ల మా అమ్మాయి, అయినా సరే భయం లేకుండా చూడండి నీళ్ళలో ఎలా తడుస్తుందో. అప్పట్లో అంటే ఎన్నో పత్యాలు చేసాము, నేను చేయలేదులేండి. ఇంక వీళ్ళు ఎందుకు చేస్తారు, వీళ్ళు అసలే చేయరు. ఇంకా మా నాన్నగడు చూసారా స్కూల్కి వెళ్లకుండా ఇంక ఇట్లా పెత్తనాలు చేయడానికి ఉన్నట్టున్నాడు ఈరోజు ఇంట్లో. అయితేలేండి ఇలాంటి ఎప్పుడో ఒకసారి కదా ఫంక్షన్స్ వచ్చాయి, సో ఎంజాయ్ అయితే. ఇవాళ వీడియో ఇంతేనండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.